కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు ఒకటే ఉండే ఈ యాక్ట్ పాస్ చేసి చేయాలని. కానీ ఇప్పుడు అనేక విషయాలు ఉన్నాయి. అనేక విషయాలు అంటే యాక్ట్ పాస్ చేయాలి, మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జనరల్ చేయాలి, డైరెక్ట్ చేయాలి. దాని తర్వాత మర్జర్ అవసరమా అవసరం లేదా, కొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల తీసుకొచ్చిండ్రా, లేదు నిజంగా జనం అవసరమా, లేదు నిజంగా చుట్టుపక్కల ప్రాంతంలోకి అవసరమా అని ఈ యొక్క డైలమాల గవర్నమెంట్ ఉంది. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ముందుకు పోలేము, వెనక రాలేము, ఇక్కడ ఉండలేము కూడా. కొన్ని ముందుకు పోలేమంటే ఆడ ఉండొచ్చు, వెనక పోలేమంటే ఆడనే ఉండొచ్చు, ఇక్కడ ఉండలేని పరిస్థితి కూడా ఉంది. సో తప్పకుండా గవర్నమెంట్ డెఫినెట్గా మంచి నిర్ణయం తీసుకుంటుంది. మీ అందరూ కూడా వేచి చూస్తారు. అన్న ఆల్ పార్టీస్ అఖిలపక్షంగా ఏర్పడి బోర్డు ఎన్నికలు జరగాలని చెప్పి జేఎస్ ఏర్పాటు చేశారు. దాన్ని మీరు స్వాగతిస్తున్నారా? చాలా లేట్గా చేసిండ్రు. ఇది 3 years ముందే చేయాల్సింది. ఇప్పటికైనా వాళ్ళు మేల్కొన్నందుకు నేను వాళ్ళందరికీ అభినందన తెలుపుతున్నాం. మేము కూడా తప్పకుండా దాంట్లో ప్రయత్నం చేస్తాం. ఇద్దరు పిలిస్తే తప్పకుండా ప్రయత్నం చేస్తాం. కానీ సంతోషం, లేట్ అయినా లేటెస్ట్గా మేల్కొన్నాం. ఇక పోతే చాలామంది అవగాహన లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఏదో బాకీ ఉన్నట్టు చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను మీడియా త్రూగా ఒక చిన్న అవగాహన చెప్దాం అనుకుంటున్నా. సెంట్రల్ గవర్నమెంట్ బాకీ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు రెగ్యులర్గా ఇస్తూనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇచ్చిన అలాట్మెంట్లో స్టేట్ గవర్నమెంట్ కొన్ని పైసలు వాడుకొని ఇంకా తక్కువ ఇస్తుంది. కానీ సర్వీస్ ఛార్జెస్ అనే అంశం ఆర్బీ దగ్గర ఉంది. మరి అన్ని విషయాలు మేమే కొట్లాడితే, అన్ని విషయాలు మేమే పోరాటం చేస్తే ఇంతమంది అపోజిషన్లు ఉన్నారు, అనేక వ్యూస్తో ఉన్నారు, అనేక పార్టీలతో ఉన్నారు, అనేక అభిప్రాయాలతో ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏం చేయాలి? ఇంతకాలం బీజేపీ కొట్లాడాలా? మరి అడుగుతున్నారు, మరి పోరాటం చేయండి. అప్పుడు పోరాటం చేసిన వాళ్ళని ప్రతిభ మీరు గుర్తిస్తారు. అరే పోరాటం ఎంత కష్టమా, ఎంత ఈజీయా మీకు కూడా తెలిసి వస్తుంది. పోరాటం చేయండి. అన్ని మేమే చేస్తాం, మరి మీరేం చేస్తారు? అంటే కేంద్రంలో మీ ప్రభుత్వం అవునా? ఇప్పుడు రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉండేనా? కేసీఆర్ మెడల్ ఉంచినాము, ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద పోరాడి మా పైసలు మేము తెచ్చుకున్నాము. మరి ఆ ఒక పోరాట ప్రతిభ ఉండాలి అందరికీ. కొట్లాడటానికి చిత్తశుద్ధి ఉండాలా, ఆ పార్టీ కమిట్మెంట్ ఉండాలా, ఆ పార్టీ రైట్ పాత్రలో ఉండాలా, ఇవన్నీ ఉండాలా. గవర్నమెంట్ మీద కేసు వేసుడంటే తెల్లారి గవర్నమెంట్ యంత్రాంగం అంతా మన చుట్టూ తిరుగుతుంది. తెల్లారి ఇవన్నీ తట్టుకునే కెపాసిటీ ఉండాలి ఆ పార్టీకి. ఆ కెపాసిటీ ఉన్నోడు మాట్లాడాలా. నీకు డే మొత్తం అన్నీ లూప్ హోల్సే ఉన్నాయి. నీకు అన్ని లూప్ హోల్సే నువ్వు ఏం మాట్లాడగలుగుతావు, ఏం మాట్లాడగలుగుతావు? కమిట్మెంట్ ఉండాలి ఆ పార్టీకి కానీ, ఆ లీడర్కి కానీ, ఆ ఒక కార్యకర్తలు కానీ కమిట్మెంట్ ఉండాలా. ఎస్ నేను సాధిస్తా, దీనికోసం ఏమైతే అయిందని. భారతీయ జనతా పార్టీలో ఒక బలిదాన్ దివసే పెడతాం. మా నాయకులు అదే విధంగా ట్రైనింగ్ ఇచ్చారు, మేము అదే పాటలో నడుస్తున్నాం. ఈరోజు మీరు చూడండి, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ముగ్గురు ఒకటే తీరు ప్రజా వ్యతిరేక పనులే చేస్తున్నారు. రోడ్లనే వద్దనే నా 25 years యాక్టివ్ పొలిటికల్ కెరియర్లో ఫస్ట్ టైం ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ చెప్తున్నాడు, ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందింది.